హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి నెల రోజుల కంటే ఎక్కువే అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అయితే ఇప్పుడు జాహ్నవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది. సో మరి ఆయన ఏం ట్వీట్ చేశారు, మరి ఇప్పుడు ఆయన రంగంలోకి దిగుతారా? సో ఆయన అంటే జాహ్నవి విషయంలో ఆయన స్టాండ్ ఏంటి, కనిపెట్టి తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఏం చెప్తారు దీనికి సంబంధించి? జాహ్నవి నెల రోజులు అయిపోయింది మిస్ అయినా కూడా ఇంకా దొరకపోవడం అందరికి ఆశ్చర్యం. ఎందుకంటే చనిపోలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చనిపోయి ఏమన్నా అంటే జంతువులు ఏమన్నా లాక్కెళ్ళిపోయి ఏమన్నా జరుగుంటే, ఎందుకంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా పెద్ద లేవని చెప్తున్నారు. మహా అంటే అక్కడ వైల్డ్ బోర్ ఉంది, అంతకంటే ఏం పెద్దగా ఏమి లేదు. అడవి పందులు ఉన్నాయి. తర్వాత కొండ చెరువు తిరుగుతుందన్నారు, కానీ అది కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు నైట్ విజన్ ఉన్న డ్రోన్స్ని, అంటే థర్మల్ విజన్ డ్రోన్స్ని, తర్వాత ఈ క్యాప్చర్ చేసే కెమెరాస్ని ఇవన్నీ కూడా అక్కడ పెట్టింది. సో 2-3 నైట్స్ వాళ్ళు మొత్తంగా పరిశీలించారు. ఎక్కడ కూడా ఈ జంతువుల జాడ వాళ్ళకి కనిపించలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. సో రెండోది ఏమన్నా అయినా కనీసం ఆ అమ్మాయి డ్రెస్సు, ఆ అమ్మాయి వేసుకున్న పట్టీలు, వెండి పట్టీలు ఇవో దొరుకుండాలి ఎక్కడైనా. అట్లాగే అక్కడ మాజీ మిలిటరీ అధికారి అక్కడ లోహాలు ఏమన్నా ఉంటే భూమిలో కానీ బయట కానీ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో కనిపెట్టే ఇదంతా కూడా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అంతా కూడా టెస్ట్ చేసి చూశారు. ఏం ఫలితం లేదు. దాంతో పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. అదేంటంటే ఈ అమ్మాయి చనిపోలేదు, ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకుపోయి ఉండొచ్చు అనే యాంగిల్లో కూడా వీళ్ళు ఫోన్ నెంబర్లు ట్రాక్ చేయడం అవన్నీ చేశారు. ఫోన్ డంప్ అంటారు, కాల్ డంప్, అవన్నీ చూస్తారు. 4800 ఫోన్లు వాళ్ళు చెక్ చేశారు. సో మొత్తం తిరిగేశారు. సో ఇప్పుడు వాళ్ళకున్న ఇదేంటంటే, నిన్న వాళ్ళు ప్రకటించింది ఏంటంటే, ఈ అమ్మాయిని ఫోను లేని వ్యక్తులు ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. సో ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే ఇచ్చేయండి, వాళ్ళకి బహుమానం ఇస్తాము, మీ మీద కేసులు కూడా పెట్టము, మీరు మాకు ఇవ్వాలని కూడా పని లేదు, ఫలానా చోట ఉందని చెప్తే చాలు మేము వెళ్ళి తెచ్చుకుంటామని ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ మీ వల్ల కాలేదు, నేను తీసుకొస్తా అని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి జగన్ పబ్లిక్గా అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. అయితే ట్వీట్ చేశాడు ఈ పాపని గురించి. అదేంటంటే, ఈ మొన్న రావణ అరెస్ట్ సందర్భంగా హే రామ్ ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడును అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఏదో పనికిమాలిన కేసులు పెట్టి ఈగోతో అందరినీ అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు. పెట్టడం దారుణమైన విషయం ఒక యూట్యూబర్ మీద. ఈ శ్రద్ధ పాప మీద పెట్టుంటే ఈ పాటికి దొరుకుండేది, మీరు ఆ పాప మీద పెట్టట్లేదు అనేది జగన్ విమర్శ. నిజానికి స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. పవన్ కళ్యాణ్ ముందుగా ఇష్యూలకు ఎంటర్ అయ్యాడు, తన డిపార్ట్మెంట్ని ఆదేశించాడు. అట్లాగే అనిత కూడా ఎంటర్ అయింది. అనిత అయితే అక్కడ ప్లేస్కి కూడా వెళ్ళి కుటుంబాన్ని కూడా పరామర్శించింది. ఆమె కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. మరోవైపు హైకోర్టు కూడా దీంట్లో పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా మిస్ అవ్వగానే 24 గంటల ఎఫ్ఐఆర్ చేయాలి, తర్వాత అబ్డక్ట్ అయినట్టుగా, కిడ్నాప్ అయినట్టుగా భావించాలి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కి ఇన్ఫామ్ చేయాలి, సిబిఐకి ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం పోలీసులు కూడా నడుచుకుంటున్నారు. కాకినాడ పోలీసులు, తుని పోలీసులు దీని మీద వర్క్ చేస్తున్నారు. దాదాపు 12 బృందాలు పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నాడు. మామూలుగా విమర్శించాడు విజయ్, కానీ జగన్ అయితే ఏం చేసేవాడో చెప్పాలి. అంటే అది చెప్పలేదు ఇప్పటివరకు జగన్. అంటే నేనైతే ఈ పాపను ఎలా తీసుకొస్తాను, జగన్ ఎలా తీసుకొస్తాడు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం కదా. అంటే నేనైతే తెస్తానంటే నువ్వైతే ఎలా తెస్తావో చెప్పచ్చు కదా. అంటే ఏ మెథడ్స్లో పాపను తీసుకురావాలి అనేది గైడ్ చేయొచ్చు, తప్పేం లేదు. పోలీసులకి ఒక ప్రతిపక్ష ఆయన, ఒకప్పుడు సీఎం, ఆయనకి కూడా లా అండ్ ఆర్డర్ మీద ఐడియా ఉంటుంది, 5 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి. సో ఇప్పుడు గైడ్ చేయొచ్చు ఆయన, ఎలాగా ఈ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ ఇంకెలాగా జరగాలి, ఇప్పుడు వరకు ఉన్న లోపాలు ఏంటి, అది చెప్పే స్వేచ్ఛ ఆయనకు ఉంది, చెప్పాలి. కానీ అదేమి చెప్పలేదు ఆయన. వాళ్ళేమో జగన్ అయితే తీసుకొస్తాడు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు, జగన్ రంగంలో దిగిన జగన్ పాపని నేను తీసుకొస్తాను బయలుదేరాడు అని చెప్తున్నారు. అదంతా పుకార్లు తప్ప ఆయన ఏమి బయలుదేరి తెచ్చే పరిస్థితి ఏం లేదు. ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తేవాలి. మామూలుగా మిస్సింగ్ కేసుల్లోనే
చాలా మిస్ అయిన పర్సన్స్ తిరిగి రాలేదు ఇండియాలో. మిస్ అయినాక అంతే ఇంక వాళ్ళు. ఎందుకంటే మనకి ఇది ఇంటర్నేషనల్ సమస్య, ఇక్కడే కాదు, మన దీని మీద చాలా చాలా సినిమాలు వచ్చాయి. నేనే దాదాపు ఒక 40-50 సినిమాలు ఆ మధ్య నేను ఇట్లాంటి సబ్జెక్టు స్క్రిప్ట్ రాయడానికి కలెక్ట్ చేశాను, వరల్డ్ వైడ్ సినిమా. అందులో టేకన్ అనేది కమర్షియల్గా కూడా హిట్ అయింది. టేకన్ 1, 2, 3లు వచ్చాయి. సో ముఖ్యంగా ఫ్రెంచ్లో మిస్ అయిపోవడం. సో ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద సమస్య హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఒకటి భిక్షగాలుగా తయారు చేయడం, లేకపోతే ఆడపిల్లలు అయితే వాళ్ళని సెక్స్ రాకెట్లకి దించేయడం, చైల్డ్ పోర్నోగ్రఫీ తీయడం, లేకపోతే ఇట్లాగా చిల్డ్రన్ అంటే లైక్ చేసేవాళ్ళు, లైంగికంగా లైక్ చేసేవాళ్ళకి అమ్మేయడం, ఇది వరల్డ్ వైడ్గా జరుగుతుంది. అట్లాగే కూలీలుగా కూడా కొన్ని చోట్లకు పంపించడం, ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్లో పార్ట్ అన్నమాట. సో ఇది నేషనల్ ఇష్యూ. దీనికోసం సపరేట్గా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సిబిఐ కూడా మానిటర్ చేస్తుంది. ఇంత చేసినప్పటికీ కూడా మిస్సింగ్ అనేది ఒక్కసారి వెళ్ళిపోతే దొరకడం చాలా చాలా కష్టం. ముఖ్యంగా శ్రీలంక, నేపాల్ ఇలాంటి దేశాలకు అమ్మేయడం జరుగుతుంది. సో ఇది ఇంటర్నెట్లో కూడా దీన్ని డార్క్ వెబ్ అంటారు. డార్క్ వెబ్ని యూజ్ చేసుకొని వేలం పాటలు కూడా జరుగుతాయి ఈ డార్క్ వెబ్లో. సో ఇది ఒక పెద్ద మాఫియా నెట్వర్క్. ఆ మాఫియా నెట్వర్క్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. సో ఒకవేళ ఈ పాపను ఎవరన్నా అక్కడ కూలి వాళ్ళు కానీ, లేకపోతే పిక్కలు ఏరుకునే వాళ్ళు కానీ వచ్చి కానీ వాళ్ళు చూసి ఎవరు లేరు ఈ పాపతో, ఎందుకంటే కుక్క కూడా తర్వాత వచ్చేసింది, కుక్కను కొట్టుండొచ్చు వాళ్ళు, ఏముంది చిన్న కుక్క అది, దాంతో రాయితో గట్టికి కొడితే అది వెళ్ళిపోతుంది. ఆ కుక్క కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మెయిన్ రోడ్లకి వచ్చినట్టుగా మనకి సీసీటీవీ ఫుటేజ్. సో ఎవరో కుక్కను కొట్టి ఆ పాపని తీసుకెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఫోను లేని వాళ్ళు, ఎందుకంటే ఫోన్ ఉంటే ఎక్కడ వీళ్ళకి ట్రేస్ అయ్యేది కాబట్టి. సో అందుకని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేసి ఉంటే ఆ పాప కానీ ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోయి ఉంటే మాత్రం పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి జగన్ ఏదో అంటే మీరు బాగా చేయలేదు మీ గవర్నమెంట్ అని ఎవరైనా ప్రతిపక్షంలో జగన్ ప్లేస్లో తెలుగుదేశం ఉన్నా విమర్శిస్తారు. జగన్ అధికారంలో ఉంటే జగన్ చూడు 1 month అవుతా ఉంటే పాపను పట్టుకోలేకపోయారని వీళ్ళైనా విమర్శిస్తారు. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు చేసే పని అదే. కాకపోతే ఏంటంటే అంతవరకే చేస్తే లాభం లేదు కదా, ఎలా పట్టుకోవాలో చెప్పగలగాలి, గైడెన్స్ ఇవ్వాలి. ఈ కైండ్ ఆఫ్ చేయండి, ఈ కైండ్ ఆఫ్ చేయండి, దొరుకుతుందని చెప్పాలి. అదైతే జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ చెప్పట్లేదు, ఓన్లీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించిన చాలామందిని అరెస్టులు చేయడం, జైళ్ళల్లో పెట్టడం, కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇట్లాంటి వాటికి మాత్రం పోలి ఇప్పుడు రావణ్ణి ఆగమేఘాల మీద పట్టుకుపోయి వరుసగా కేసులు పెట్టి ఫోర్స్ అంతా దాని మీద 500 మంది రోజుకి పనిచేస్తారు కదా, మరి అదే స్పిరిట్తో పాప మీద పనిచేస్తుంటే పాప దొరికేది కదా అనేది ఎవరైనా కూడా అడగచ్చు. ఓకే, కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు పోలీసులు. ఆమె కోఆర్డినేట్ చేస్తుంది హోంమంత్రి. కాబట్టి దొరకలేదంటే తుని పోలీసుల స్థాయి అదే అనుకోవాలి. ఎందుకంటే ఇది సిబిఐ లాంటిది చేయాల్సిన, అంటే నేషనల్ నెట్వర్క్ ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాల్సిన పని అది చేయలేదు. మరి నెక్స్ట్ లెవెల్లో ఏమన్నా అట్లా ట్రై చేస్తారేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.